ఫ్రెండ్స్, మనం ఒక విచిత్రమైన లోకంలో బతుకుతున్నాం. ఈ రోజు మనం ఆక్సిజన్ లేకపోతే ఎలా బతకలేమో, సిలికాన్ లేకపోతే మన మోడర్న్ సివిలైజేషన్ కూడా అలాగే చచ్చిపోతుంది. మీరు మార్నింగ్ లేచి చూసి మొబైల్ నుండి మీ ఆఫీస్ లో వాడే ల్యాప్టాప్ వరకు, ట్రాఫిక్ సిగ్నల్స్ నుండి బార్డర్ లో ఉన్న మన సోల్జర్స్ వాడే మిసైల్ సిస్టమ్ వరకు ప్రతి దాంట్లో ఒక బ్రెయిన్ ఉంటుంది. ఆ బ్రెయిన్ పేరే సెమీ కండక్టర్ చిప్. 20th సెంచరీలో ప్రపంచమంతా ఆయిల్ కోసం కొట్టుకుంది. గల్ఫ్ వార్స్ జరిగాయి, ఎకానమీస్ కొలాప్స్ అయ్యాయి. కానీ 21st సెంచరీలో ఆయిల్ వాల్యూ పడిపోయింది. ఇప్పుడు కొత్త యుద్ధం మొదలైంది. దాన్ని ఏమంటారో తెలుసా? ద చిప్ వార్. 2021-22 టైం గుర్తుందా? మీరు కార్ కొనాలంటే 8 నెలలు వెయిటింగ్ పీరియడ్ అనేవాళ్ళు. సోనీ ప్లే స్టేషన్ కొనాలంటే స్టాక్ ఉండేది కాదు. ఎందుకు? స్టీల్ అయిపోయిందా? ప్లాస్టిక్ అయిపోయిందా? కాదు ఫ్రెండ్స్. ఒక 15 లక్షల కార్లో వాడే కేవలం 500 రూపాయలు విలువ చేసే ఒక చిన్న చిప్ దొరకపోవడం వల్ల ప్రపంచంలో ఉన్న ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొత్తం స్తంభించిపోయింది. అప్పుడే వరల్డ్ లీడర్స్ అందరికీ ఒక భయంకరమైన రియలైజేషన్ వచ్చింది. మనం చిప్స్ తయారు చేయకపోతే మన దేశం ఫ్యూచర్ ఇంకొకరి చేతిలో ఉంటుంది. మరి ఈ రేస్ లో ఇండియా ఎక్కడుంది? చైనా బిలియన్స్ ఖర్చు పెడుతుంది. అమెరికా చిప్స్ యాక్ట్ అని ఒకటి తెచ్చింది. ఇండియా 2021 లో స్టార్ట్ చేసిన సెమీ కండక్టర్ మిషన్ ఈ రోజు 2026లో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది? అసలు గుజరాత్ అండ్ అస్సాంలో జరుగుతున్న కన్స్ట్రక్షన్ నిజంగా ఇండియాని సూపర్ పవర్ చేస్తుందా? ఈ వీడియోలో మనం శాండ్ టు సిలికాన్ వరకు హోల్ జర్నీని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది కేవలం టెక్నాలజీ వీడియో కాదు, ఇది ఇండియాస్ ఎకనామిక్ సర్వైవల్ స్టోరీ. వెల్కమ్ టు మ్యాక్సిమం ప్రొడక్షన్స్. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ గౌతమ్. Chapter 1, the complexity. It is not a rocket science. It is even harder. ఫస్ట్ అసలు ఈ చిప్ తయారు చేయడం ఎంత కష్టమో అర్థం చేసుకుందాం. చాలా మంది అనుకుంటారు, ఇండియాలో మనం రాకెట్స్ పంపించట్లేదా, మార్స్ మిషన్ చేయట్లేదా, చిప్స్ చేయడం ఎంత పని అని. ఫ్రెండ్స్, సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మోస్ట్ కాంప్లెక్స్ ఇంజనీరింగ్ ఫేట్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. రాకెట్ సైన్స్ కంటే ఇది చాలా కాంప్లెక్స్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టెప్ 1, డిజైన్. చిప్ ని ఆర్కిటెక్చర్ డిజైన్ చేయాలి. ఇక్కడ యూఎస్ఏ కంపెనీస్ లైక్ ఎన్విడియా, క్వాల్కామ్, యాపిల్ డామినేట్ చేస్తాయి. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ కంపెనీస్ చిప్స్ ని డిజైన్ చేస్తాయి కానీ తయారు చేయలేవు. ఇందులో స్టెప్ 2, ద మిషన్. చిప్ మీద నానోమీటర్ సైజ్ లో సర్క్యూట్స్ ప్రింట్ చేయాలి. దానికి లిథోగ్రఫీ మిషన్స్ కావాలి. ప్రపంచంలో ఈ మిషన్స్ తయారు చేసే కంపెనీ ఒకరు ఉన్నారు, ASML నెదర్లాండ్స్. ఒక మిషన్ కాస్ట్ 2000 కోట్లు ఉంటుంది. ఇది లేకపోతే చిప్ లేదు. స్టెప్ 3, మ్యానుఫ్యాక్చరింగ్. ఆ డిజైన్ ని సిలికాన్ వేఫర్ మీద ప్రింట్ చేయాలి. ఈ ప్రాసెస్ లో TSMC కింగ్. ఈ కంపెనీ తైవాన్ కంట్రీకి సంబంధించింది. వరల్డ్ లో 90% అడ్వాన్స్డ్ చిప్స్ ఇక్కడే తయారవుతాయి. స్టెప్ 4, ATMT, ఐ మీన్ ప్యాకేజింగ్. ప్రింట్ అయిన వేపర్ ని కట్ చేసి కవర్ చేసి టెస్ట్ చేయాలి. ఇది మలేషియా, చైనా అండ్ ఇప్పుడు ఇండియాలో స్టార్ట్ అవుతుంది. సో చిప్ అనేది ఒక కంట్రీలో తయారయ్యేది కాదు, ఇట్ ట్రావెల్స్ అరౌండ్ ద వరల్డ్. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఒక డేంజరస్ ప్లేస్ లో కాన్సన్ట్రేట్ అయింది. అదే తైవాన్. ఇందులో చాప్టర్ 2, ద జియో పాలిటిక్స్. మీ దగ్గర ఐఫోన్ ఉందా, ల్యాప్టాప్ ఉందా? అవి పనిచేయాలంటే తైవాన్ ని సేఫ్ గా మనం చూసుకోవాలి. తైవాన్ అనేది చైనా పక్కనే ఉన్న ఒక చిన్న ఐలాండ్. చైనా ఇప్పుడు అంటుంది ఏంటంటే, తైవాన్ మాది, ఎప్పుడో ఒకప్పుడు దాన్ని ఆక్యుపై చేస్తామని. ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్, రేపు చైనా సడన్ గా తైవాన్ మీద అటాక్ చేస్తే ఆర్ జస్ట్ నేవల్ బ్లాకేడ్ పెట్టినా చాలు, విత్ ఇన్ 1 వీక్ లో TSMC, తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫ్యాక్టరీస్ అన్ని ఆగిపోతాయి. విత్ ఇన్ 1 వీక్ లో గ్లోబల్ ఎకానమీ క్రాష్ అవుతుంది. యాపిల్, గూగుల్, టెస్లా, అమెజాన్ సర్వర్స్ అన్ని ఆగిపోతాయి. దీన్ని ఎక్స్పర్ట్స్ ద సిలికాన్ షీల్డ్ అంటారు. తైవాన్ తన సేఫ్టీ కోసం ఈ ఇండస్ట్రీని కాపాడుకుంటుంది. అమెరికాకి ఈ విషయం అర్థమైంది. చైనాకి అడ్వాన్స్ చిప్ దొరకకుండా అమెరికా శాంక్షన్స్ పెట్టింది. రిటర్న్ గా చైనా చిప్స్ తయారీకి కావాల్సిన మెటల్స్ లైక్ గాలియం, జర్మేనియం ఎక్స్పోర్ట్స్ ని ఆపేసింది. సో వరల్డ్ గ్లోబలైజేషన్ నుండి పోలరైజేషన్ వైపు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇండియాకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ దొరికింది. గ్లోబల్ కంపెనీస్ చైనాని నమ్మట్లేదు. తైవాన్ డేంజర్ లో ఉంది. వాళ్ళకు ఒక న్యూట్రల్, స్టేబుల్ అండ్ లార్జ్ కంట్రీ కావాలి. వియత్నాం చిన్న దేశం, యూరోప్ ఎక్స్పెన్సివ్. సో ద ఓన్లీ విజిబుల్ ఆప్షన్ ఈస్ ఇండియా. అందుకే మన ఇండియన్ గవర్నమెంట్ $10 బిలియన్ ఇన్సెంటివ్ ని రిలీజ్ చేసింది. అంటే సుమారుగా 76,000 కోట్లు. మీరు ఇండియాకి రండి, ఫ్యాక్టరీ పెట్టండి, ఖర్చులో 50% మేము ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. చాప్టర్ 3, ఇండియాస్ బిగ్ విన్స్. సరే, ప్లాన్స్ బాగున్నాయి. రియాలిటీలో ఏం జరిగింది? మనం ఇప్పుడు 2026లో ఉన్నాం. లెట్స్ లుక్ ఎట్ ద ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇండియాలో మెయిన్లీ 3 బిగ్ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి. ద ఫస్ట్ మూవర్ మైక్రాన్. ఇది గుజరాత్ కి సంబంధించింది. మైక్రాన్ అనేది US కంపెనీ. మైక్రో చిప్స్, ర్యామ్, స్టోరేజ్ తయారు చేస్తుంది. వీళ్ళు గుజరాత్ లోని సనంద్లో ఒక పెద్ద ప్లాంట్ అయితే పెట్టారు. ఇది ATMP ప్లాంట్, అంటే అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్. అంటే వేఫర్ బయట నుంచి వస్తుంది, ఇక్కడ కట్ చేసి చిప్ గా మారుస్తారు. 2026లో స్టేటస్ ఏంటి? ఈ ప్లాంట్ రెడీ అయిపోయింది. ఫిబ్రవరి 2026 ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ మేడ్ ఇన్ ఇండియా చిప్ బయటకు వస్తున్నాయి. దిస్ ఈజ్ ఎ హిస్టారిక్ మూవ్మెంట్. ప్రాజెక్ట్ 2, ద బిగ్ ఫిష్. టాటా ఎలక్ట్రానిక్స్ ధోలేరా. ఇది ఇండియాకి గేమ్ చేంజర్. టాటా గ్రూప్ తైవాన్ కి చెందిన PSMC తో కలిసి ఇండియాస్ ఫస్ట్ ఫ్యాబ్ ని ధోలేరాలో కడుతుంది. అంటే ఇక్కడ రా సిలికాన్ నుండి చిప్స్ తయారవుతాయి. వీళ్ళు 28 నానోమీటర్స్ చిప్స్ తో స్టార్ట్ చేస్తారు. కొందరు అంటారు, ఫోన్ లో 3 నానోమీటర్స్ వాడుతున్నాం కదా, ఈ 28 నానోమీటర్స్ ఎందుకని. విని నవ్వుకోకండి. ఎలక్ట్రిక్ వెహికల్స్, పవర్ మేనేజ్మెంట్, డిఫెన్స్, వైఫై రూటర్స్, వీటన్నిటికి కావాల్సింది ఈ 28 నానోమీటర్ చిప్సే. వరల్డ్ డిమాండ్ లో 50% ఇందులోనే ఉంది. ఇందులో మన ఫస్ట్ టార్గెట్ ఏంటంటే 2026
2026 ఎండ్ కల్లా ఫస్ట్ వేఫర్ బయటికి రావాలి. ప్రాజెక్ట్ 3 అస్సాంలో ఉన్న టాటా అండ్ సీజీ పవర్. అస్సాం లాంటి స్టేట్ లో సెమీ కండక్టర్ ప్లాంట్ రావడం అనేది ఒక మెరాకిల్. టాటా ఇక్కడ హ్యూజ్ ప్యాకేజింగ్ యూనిట్ అయితే పెడుతుంది. ఇది నార్త్ ఈస్ట్ ఇండియా ఎకానమీని మార్చిపోతుంది. అలాగే మురుగప్ప గ్రూప్ సీజీ పవర్ జపాన్ టెక్నాలజీతో గుజరాత్ లో ఇంకొక ప్లాంట్ పెడుతున్నారు. సో 2021లో మనం 0, 2026లో మనం ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాం. ఇది జస్ట్ 5 years లో సాధించిన పెద్ద విక్టరీ. చాప్టర్ 4 ద హడల్స్. పిక్చర్ అంతా పర్ఫెక్ట్ గా లేదు ఫ్రెండ్స్. ఛాలెంజెస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. బిల్డింగ్ కట్టడం ఈజీ, కానీ లోపల ప్రాసెస్ రన్ చేయడమే నరకం. ఛాలెంజ్ 1 వాటర్. సెమీ కండక్టర్ ప్లాంట్ కి రోజుకు కావాల్సిన లక్షల లీటర్స్ అల్ట్రా ప్యూర్ వాటర్ కావాలి. మనం తాగే వాటర్ కాదు, వాటర్ లో ఉన్న మినరల్స్, సాల్ట్స్ అన్ని తీసేసి ఎంత ప్యూర్ గా ఉండాలంటే అది కరెంటుని కూడా పాస్ చేయకూడదు. గుజరాత్ లో ఆల్రెడీ వాటర్ స్కేర్సిటీ ఉంది. ధొలేరాలో ప్లాంట్ కి వాటర్ సప్లై చేయడం గవర్నమెంట్ కి ఒక పెద్ద ఛాలెంజ్. ఒక్క రోజు వాటర్ ఆగినా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాసెస్ వస్తాయి. ఇక ఛాలెంజ్ 2 ద ఎలక్ట్రిసిటీ. చిప్ ప్లాంట్ 24/7 రన్ అవ్వాలి. 365 days. వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఉండకూడదు. 1 second పవర్ కట్ అయినా ఆ బ్యాచ్ లో ఉన్న చిప్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి. ఇండియాలో పవర్ కట్ గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో డెడికేటెడ్ పవర్ గ్రిడ్స్ అయితే కావాలి. ఛాలెంజ్ 3 ద టాలెంట్ క్రైసిస్. ఇది మోస్ట్ క్రిటికల్ పార్ట్. మిషన్స్ ని ఆపరేట్ చేయడానికి స్పెషలైజ్డ్ ఇంజనీర్స్ కావాలి. మన దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ క్రోర్స్ లో ఉన్నారు, కానీ హార్డ్వేర్ ఇంకా ప్రాసెస్ ఇంజనీర్స్ మాత్రం చాలా తక్కువ. గవర్నమెంట్ ఇప్పుడు 100+ కాలేజెస్ లో స్పెషల్ కరికులం పెట్టింది, కానీ ఎక్స్పర్ట్స్ అవడానికి 5 నుంచి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలి. అప్పటి వరకు మనం ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అవ్వాలి. చాప్టర్ 5 ద ఫ్యూచర్ అండ్ ఆపర్చునిటీ ఫర్ యూత్. ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ ఫ్యూచర్ ఏంటి? ఇండియా స్ట్రాటజీని చైనా +1 అంటారు. ప్రపంచం చైనాను వదిలేసి ఆల్టర్నేట్ ని వెతుకుతుంది. ఇండియా ఇస్ పుట్టింగ్ ఇస్ హ్యాండ్ అప్. ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్. మీరు ఈసీ ఆర్ ట్రిపుల్ ఆర్ కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్ అయితే దిస్ ఈస్ యువర్ గోల్డెన్ ఎరా. నెక్స్ట్ 10 years లో సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో 10 లక్షల జాబ్స్ రావచ్చు. చిప్ డిజైన్, VLSI, ప్రాసెస్ ఇంజనీరింగ్ ఈ ఫీల్డ్ లో సాలరీ సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ ఉండొచ్చు. సో కోడింగ్ ఒకటే లైఫ్ అనుకోకండి. కోర్ ఇంజనీరింగ్ ఈస్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. ఫైనల్ కంక్లూజన్. ఒక 20 years క్రితం ఇండియాలో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎవ్వరూ నమ్మేవాళ్ళు కాదు. మన చైనాతో పోటీ పడగలమా అనేవాళ్ళు. ఈ రోజు యాపిల్ ఐఫోన్స్ లో చాలా వరకు ఇండియాలోనే తయారవుతున్నాయి. సామ్సంగ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ నోయిడాలోనే ఉంది. సెమీ కండక్టర్ కూడా అంతే. స్టార్ట్ చేయడం కష్టం. ఫస్ట్ 5 years లో లాసెస్ రావచ్చు, ఫెయిల్యూర్స్ రావచ్చు, కానీ ఇది T20 మ్యాచ్ కాదు ఫ్రెండ్స్. ఇది టెస్ట్ మ్యాచ్. ఒక్కసారి ఎకోసిస్టమ్ సెట్ అయితే ఇండియాను ఆపడం ఎవ్వరి వల్ల కాదు. ఇండియా ఇస్ మూవింగ్ ఫ్రమ్ బీయింగ్ ఏ కస్టమర్ ఆఫ్ టెక్నాలజీ టు క్రియేటర్ ఆఫ్ టెక్నాలజీ, అండ్ దట్ షిఫ్ట్ స్టార్ట్స్ నౌ. మీ ఒపీనియన్ ఏంటి? ఇండియా ఈ చిప్ వార్ లో గెలుస్తుందా? టాటా అండ్ మైక్రాన్ సక్సెస్ అవుతాయా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే నాలెడ్జ్ ని షేర్ చేయండి. దేశం గురించి, ఎకానమీ గురించి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు మ్యాక్స్విన్ ప్రొడక్షన్స్. అంటిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ గౌతమ్ సైనింగ్ ఆఫ్. గైస్, ఒక చిన్న అనౌన్స్మెంట్. నేను రీసెంట్గా తయారు చేసిన ఒక సూపర్ బ్రెయిన్ గేమ్ మీతో షేర్ చేసుకోవాలి. అదే పజిల్ ఐక్యూ. ఈ గేమ్ లో చిన్న 3x3 పజిల్స్ నుంచి 6x6 మైండ్ ట్విస్టింగ్ ఛాలెంజ్ల వరకు చాలా ఇన్నోవేటివ్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఈ గేమ్ టెస్టింగ్ అప్పుడు 6x6 పజిల్ ని సాల్వ్ చేయడం చాలా మందికి అస్సలు పాసిబుల్ అవ్వలేదు. కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, మీ ఐక్యూని టెస్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు కనుక 6x6 పజిల్స్ ని సాల్వ్ చేయగలిగితే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి.